students, welcome to our channel. ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 1 సెట్స్ ఈ చాప్టర్ లో ఉన్న ఎక్సర్సైజ్ 1 సో అంటే ఎక్సర్సైజ్ 1.5 లో ఉన్న ఫస్ట్ రోమన్ లో క్వశ్చన్ నెంబర్ 1, 2 అండ్ 3 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్ లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్ లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ సెకండ్ రోమన్ అండ్ థర్డ్ రోమన్ లో ఉన్న క్వశ్చన్స్ కూడా ఈ వీడియో లాస్ట్ లో మీకు మళ్ళీ వీడియో డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఇక్కడ మనకి యు అనే యూనివర్సల్ సెట్ అండ్ దీనికి ఏ అండ్ బి వచ్చేసరికి సబ్ సెట్స్ ఇచ్చారు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ గా ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ చెప్పినప్పుడు ఇక్కడ నేను సమ్ ప్రాపర్టీస్ కూడా చెప్పాను. ఈ సెకండ్ ప్రాపర్టీస్ లో ఏదైతే ఉన్నాయో సో ఈ 2 బిట్స్ అనేవి మనకి ఒకసారి వెరిఫై చేయమని అడుగుతున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ మనము ఈ క్వశ్చన్ ని ఎలా రాస్తాము అనేది చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఏమున్నాయి అనేది చూడండి. ఫస్ట్ మనము ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేస్తాము, దాని తర్వాత దీనికి కాంప్లిమెంట్ ఉంది అండ్ సెకండ్ స్టెప్ లో మనము ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అప్లై చేస్తాము. సో ఇది మనకి రెండు LHS లో ఉంటాయి. నెక్స్ట్ RHS లో వచ్చేసరికి ఫస్ట్ మనము ఏ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, అలానే నెక్స్ట్ వచ్చేసరికి బి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసరికి ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అంటే ఈ రెండిటికి వచ్చిన ఆన్సర్స్ కి మనము ఇంటర్సెక్షన్ అప్లై చేస్తాము. ఇది మనము RHS లో ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ మనకి LHS అండ్ RHS రెండు ఈక్వల్ గా వచ్చాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేస్తాము. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనకి ఏవైతే సెట్స్ ఇచ్చారో సో ఆ సెట్స్ రాసుకోండి. ఫస్ట్ మనము కాంప్లిమెంట్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం అది ఫైండ్ అవుట్ చేసుకుందాము. చూడండి, ఏ యూనియన్ బి ఫస్ట్ ఏ సెట్ లో ఉన్నవి 2, 4, 6 అండ్ 8 యూనియన్. నెక్స్ట్ బి సెట్ లో ఉన్నవి 2, 3, 5 అండ్ 7. యూనియన్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్. 2 సెట్ లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ ని మనము ఒక న్యూ సెట్ లో రాసుకుంటాము. సో 2 నెక్స్ట్ ఈ సెట్ లో 2 ఉంది, ఇక్కడ మళ్ళీ 2 ఉంది, మీరు మళ్ళీ రిపీట్ చేయొద్దు. నెక్స్ట్ ఇక్కడ 3, నెక్స్ట్ 4, 5, 6, 7 అండ్ 8. మీరు ఆర్డర్ లో రాయాలనేం లేదు, ఫస్ట్ ఈ సెట్ లో రాసుకున్న తర్వాత సెకండ్ ఈ సెట్ లో అయినా రాసుకోవచ్చు. ఓకే, సో ఇది వచ్చేసరికి మనకి ఏ యూనియన్ బి. నెక్స్ట్ మనము ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అప్లై చేద్దాము. ఏ యూనియన్ బికి కాంప్లిమెంట్ అప్లై చేస్తున్నాము, ఇది LHS. ఓకే, సో ఇప్పుడు మనము ఈ టోటల్ LHS ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ లో ఏదైతే ఉందో సో అది మొత్తం మనం తీసుకున్నాము. సో LHS ఈక్వల్ టు ఏ యూనియన్ బి కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ ఎప్పుడైనా మనం ఎలా రాసుకుంటాము, యు మైనస్ అంటే యూనివర్సల్ సెట్ లో నుంచి ఇక్కడ దేనికైతే కాంప్లిమెంట్ చెప్తున్నామో ఆ సెట్ ని మనం సబ్ట్రాక్షన్ చేస్తాము. యు మైనస్ ఏ యూనియన్ బి. మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లో ఏ కి కాంప్లిమెంట్ అంటే యు మైనస్ ఏ రాశారు. అంటే ఇక్కడ ఏదైతే ఆల్ఫాబెట్ ఉందో ఆ ఆల్ఫాబెట్ అంటే ఆ సెట్ ని మనము యూనివర్సల్ సెట్ లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ఏ ప్లేస్ లో మనకి ఏ యూనియన్ బి ఉంది, యూనివర్సల్ సెట్ లో నుంచి దీన్ని మనము సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. ఓకే, సో దట్ ఈక్వల్ టు యు ఇక్కడ రాసేసుకోండి. 1, 2, 3 మీకు క్వశ్చన్ లో ఇచ్చేశారు యూనివర్సల్ సెట్ లో ఏమున్నాయి ఎలిమెంట్స్ అని, సో అవి రాసేసుకోండి. ఓకే, మైనస్ ఏ యూనియన్ బి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 2, 3, 4, 5, 6, 7 అండ్ 8. సో ఇక్కడ మైనస్ మీనింగ్ ఏంటంటే ఓన్లీ యూలోనే ఉన్న ఎలిమెంట్స్, నాట్ ఇన్ ఏ యూనియన్ బి. అంటే ఏ యూనియన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కన్సిడర్ చేయకూడదు. అంటే ఏ యూనియన్ బి ఈ సెట్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి ఈ సెట్ లో ఉన్నట్లయితే వాటిని మనం రిమూవ్ చేసుకొని రిమైనింగ్ ఈ ఫస్ట్ సెట్లు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి రాసుకుంటాము. ఫస్ట్ ఈ 2 సెట్ లో కామన్ గా మనకి 2 ఉంది, నెక్స్ట్ 3,
4 5 6 4 5 6 నెక్స్ట్ 7 8 కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసుకొని ఓన్లీ ఫస్ట్ సెట్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే రాసుకుంటాము. ఫస్ట్ సెట్ లో ఇక్కడ మనకి 1 9 ఉన్నాయి. సో అవి రాసేసుకోండి. A యూనియన్ B కాంప్లిమెంట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 9. ఇది LHS. నెక్స్ట్ RHS మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో RHS లో ఫస్ట్ మనము A కాంప్లిమెంట్ నెక్స్ట్ B కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ రెండింటికి మనం ఇంటర్సెక్షన్ అప్లై చేస్తే మనకి RHS వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనము RHS లో A కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో A కాంప్లిమెంట్ ఈక్వల్ టు, సో A కాంప్లిమెంట్ మనం ఎలా రాసుకోవచ్చు, U మైనస్ A గా రాసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్ లో ఉన్నవి ఎలిమెంట్స్ రాసేసుకోండి. సో 1 నుంచి 9 వరకు ఉన్నాయి ఎలిమెంట్స్, సో అవి రాసేసుకోండి. నెక్స్ట్ మైనస్ ఏ సెట్ లో ఉన్నవి 2 4 6 అండ్ 8. ఈ 2 సెట్లు ఏవైతే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయండి. 2 4 6 8 వచ్చేసరికి 2 సెట్ లో కామన్ ఉన్నాయి. వాటిని రిమూవ్ చేసుకొని రిమైనింగ్ ఫస్ట్ సెట్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే రాసుకోండి. సో 1 3 5 7 9 వచ్చేసరికి మనకి ఫస్ట్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్. సో ఇది వచ్చేసరికి మనకి A కాంప్లిమెంట్. సో ఇక్కడ రాసుకోండి A కాంప్లిమెంట్. నెక్స్ట్ మనము B కాంప్లిమెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ అది చూడండి, B కాంప్లిమెంట్. సో దట్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, U మైనస్ B గా రాసుకోవచ్చు. U సెట్ లో మనకి 1 నుంచి 9 వరకు నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ అది రాసేసుకోండి. మైనస్ B సెట్ లో మనకి 2 3 5 అండ్ 7 ఉన్నాయి. సో అవి రాసేసుకోండి. ఈ 2 సెట్ లో కామన్ గా మనకి 2 ఉంది, నెక్స్ట్ 3 ఉంది, 5 ఉంది అండ్ నెక్స్ట్ 7 ఉంది. సో వీటిని రిమూవ్ చేసుకొని రిమైనింగ్ రాసేసుకోండి. సో 1 4 6 8 అండ్ 9. సో ఇది మనకి B కాంప్లిమెంట్. ఇక్కడ మనకి ఏవైతే A కాంప్లిమెంట్ అండ్ B కాంప్లిమెంట్ సెట్స్ వచ్చాయో వీటికి మనం ఇక్కడ ఇంటర్సెక్షన్ అప్లై చేయాలి. ఓకే, సో ఇది మనకి RHS. సో RHS ఒకసారి రాయండి. RHS A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్. ఓకే, సో A కాంప్లిమెంట్ సెట్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఫస్ట్ అవి రాయండి. 1 3 5 7 9. సో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. 1 3 5 7 అండ్ 9. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ చూడండి, 1 4 6 8 అండ్ 9. ఇంటర్సెక్షన్ ఏంటంటే ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. ఓకే, సో ఈ 2 సెట్ లో కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే రాయాలి. సో 1 కామన్ ఉంది, అలానే 9 కూడా కామన్ ఉంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు 1 9. సో ఇక్కడ రాసేసుకోండి A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 9. మీరు LHS లో అబ్జర్వ్ చేసినా కానీ సేమ్ 1 9 వచ్చింది. RHS లో అబ్జర్వ్ చేసినా కానీ సేమ్ 1 9 వచ్చింది. సో ఇక్కడ రాసేసుకోండి therefore LHS ఈక్వల్ టు RHS. LHS లో ఇక్కడ మనం ఏం తీసుకున్నాము అనేది ఒకసారి రాయండి. A యూనియన్ B కాంప్లిమెంట్ తీసుకున్నాము. A యూనియన్ B కాంప్లిమెంట్ ఈక్వల్ టు A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి, A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ ఈక్వల్ టు A కాంప్లిమెంట్ యూనియన్ B కాంప్లిమెంట్ ఇచ్చారు. సేమ్ దీనికి కూడా ఫస్ట్ మనము A ఇంటర్సెక్షన్ B ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, సో ఇది LHS. నెక్స్ట్ RHS కి చూడండి, సేమ్ ఫస్ట్ A కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ B కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ A కాంప్లిమెంట్ యూనియన్ B కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇది RHS. ఫస్ట్ మనము A ఇంటర్సెక్షన్ B ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దానికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేద్దాము. A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు ఫస్ట్ A సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ రాయండి. 2 4 6 8 ఇంటర్సెక్షన్ B సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ 2 3 5 అండ్ 7.
ఈ 2 సెట్లో కామన్గా ఏమన్నా ఎలిమెంట్స్ ఉన్నాయా అనేది చెక్ చేయండి. సో 2 వచ్చేసరికి ఈ 2 సెట్లో కామన్గా ఉంది. ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ కామన్ ఎలిమెంట్స్. ఓకే, సో సెట్ ఆఫ్ 2 ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2. నెక్స్ట్ మనము దీనికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాము. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు యు మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో దీన్ని మనము యు మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బిగా రాసుకోవచ్చు. యూనివర్సల్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ రాసుకోండి. సో 1 నుంచి 9 వరకు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 and 9 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బిలో సెట్ ఆఫ్ 2 ఉంది. సో ఇక్కడ చూడండి, మైనస్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఓన్లీ యూలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి, నాట్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ మనం కన్సిడర్ చేయకూడదు, అంటే అవి తీసుకోకూడదు. సో ఏ ఇంటర్సెక్షన్ బిలో 2 ఉంది, ఆ 2 ఇక్కడ యూనివర్సల్ సెట్లో యూలో ఉంది కాబట్టి దాన్ని రిమూవ్ చేసుకొని రిమైనింగ్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో యూలో వాటిని మాత్రమే రాసుకోవాలి. ఓకే, సో అది రాసేసుకోండి. 1 3 4 5 6 7 8 and 9. ఓకే, సో ఇది మనకి ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఇది ఎల్హెచ్ఎస్. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చూద్దాము. సో ఆర్హెచ్ఎస్లో ఫస్ట్ మనము ఏ కాంప్లిమెంట్ అండ్ బి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ కాంప్లిమెంట్ అండ్ బి కాంప్లిమెంట్ మీరు ఆల్రెడీ ఫస్ట్ బిట్లో ఇక్కడ ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, సో ఏ కాంప్లిమెంట్ అండ్ బి కాంప్లిమెంట్ ఫస్ట్ బిట్లో ఇప్పుడే మీరు ఫైండ్ అవుట్ చేశారు. ఇవి తెచ్చి ఇక్కడ రాసేసుకోండి, లేదా మీరు డైరెక్ట్గా ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అప్లై చేసుకున్నా సరిపోతుంది. సో నేను ఎగ్జామ్లో మీకు ఫస్ట్ బిట్ ఇవ్వకుండా ఓన్లీ సెకండ్ బిట్ ఇచ్చినప్పుడు సో మీరు రాయటానికి ఈజీగా నేను ఇక్కడ ఏ కాంప్లిమెంట్ అండ్ బి కాంప్లిమెంట్ మళ్ళీ రాస్తున్నాను. యు మైనస్ ఏ. సో యూ సెట్లో మనకి 1 నుంచి 9 వరకు నెంబర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అది రాసుకోండి. నెక్స్ట్ ఏ సెట్లో మనకి 2 4 6 and 8. సో ఈ 2 సెట్లో మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేయండి. సో 2 4 6 and 8 రిమూవ్ చేసినట్లయితే ఇక్కడ మనకి రిమైనింగ్ 1 3 5 7 9 ఉంటాయి. సో ఇది మనకి ఏ కాంప్లిమెంట్. ఓకే, సో మీరు ఆల్రెడీ ఫస్ట్ బిట్లో ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా అదే రాసేసుకోండి. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ కూడా సేమ్ ఫస్ట్ బిట్లోది కాపీ చేయండి. యూనివర్సల్ సెట్లో మనకి 1 నుంచి 9 వరకు నెంబర్స్ ఉన్నాయి. సేమ్ ఫస్ట్ అదే రాసేసుకోండి. నెక్స్ట్ మైనస్ బి సెట్లో మనకి 2 3 5 and 7 ఉన్నాయి. సో ఈ 2 సెట్లో కామన్గా 2 3 5 and 7 ఉన్నాయి. సో వాటిని రిమూవ్ చేసుకొని రిమైనింగ్ రాసేసుకోండి. సో దట్ ఈక్వల్ టు 1 4 6 8 and 9. ఓకే, సో ఇది బి కాంప్లిమెంట్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. సో ఇది ఆర్హెచ్ఎస్. సో ఇక్కడ రాసేసుకోండి, ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ దట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్. ఇక్కడ మనకి ఏమున్నాయి చూడండి, సెట్లో 1 3 5 7 9. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ సెట్లో మనకి ఇక్కడ యూనియన్ ఉంది కదా, సో అది రాసేసుకొని బి కాంప్లిమెంట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాసేసుకోండి. సో దట్ ఈక్వల్ టు యూనియన్ అంటే ఆల్ ఎలిమెంట్స్. ఓకే, సో ఈ 2 సెట్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ రాయండి. సో 1 నెక్స్ట్ 3 ఇక్కడ 4 ఉంది 4 నెక్స్ట్ 5 6 7 8 and 9. 9 and 1 2 times రిపీట్ అయినప్పటికీ సింగిల్ టైం మాత్రమే రాసుకోవాలి. ఓకే, సో ఏ కాంప్లిమెంట్ యూనియన్, ఇది బి కాంప్లిమెంట్ ఆర్హెచ్ఎస్. ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. ఎల్హెచ్ఎస్లో సెట్ ఆఫ్ 1 3 4 5 6 7 8 9. ఆర్హెచ్ఎస్లో కూడా సెట్ ఆఫ్ 1 3 4 5 6 7 8 9 సేమ్ వచ్చాయి. Therefore LHS equal to RHS. LHS లో ఇక్కడ మనం ఏం తీసుకున్నాము? A intersection B complement. A intersection B complement equal to
ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ RHSలో ఉన్నది రాసేసుకోండి. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. లెట్ యూ బి ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ప్లేన్. సో యూ అనేది యూనివర్సల్ సెట్, దీంట్లో సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి అన్ని ఆ యూ అనే సెట్లో ఉన్నాయి అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ ట్రయాంగిల్స్ ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాము. సో ఒకసారి చూడండి, ట్రయాంగిల్స్ సైడ్స్ ని బేస్ చేసుకొని 3 టైప్స్, అలానే యాంగిల్స్ ని బేస్ చేసుకొని 3 టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ 3 and 3 టోటల్ గా ఈ 6 ట్రయాంగిల్స్ వచ్చేసరికి మనకి యూనివర్సల్ సెట్ అంటే యూ అనే సెట్ లో ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ విత్ అట్లీస్ట్ 1 ట్రయాంగిల్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees. ఏ అనే సెట్ లో అన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి బట్ ఒక ట్రయాంగిల్ లేదు అని చెప్తున్నారు, డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees. ఏ ట్రయాంగిల్లో అయితే 60 degrees ఉంటాయో ఆ ట్రయాంగిల్స్ అనేవి ఏ అనే సెట్ లో లేవు, రిమైనింగ్ మొత్తం ట్రయాంగిల్స్ వచ్చేసరికి ఏ అనే సెట్ లో ఉన్నాయి అని చెప్తున్నారు. సో మనము ఏ కాంప్లిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీనికి సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనకి యూ అనేది యూనివర్సల్ సెట్ అని చెప్పారు, ఈ సెట్ లో ఆల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి అని చెప్పారు. సో ట్రయాంగిల్స్ మనకి సైడ్స్ ని బేస్ చేసుకొని 3, ఈక్విలేటరల్, ఐసోస్లెస్ అండ్ స్కెలేన్ ట్రయాంగిల్, అలానే యాంగిల్స్ ని బేస్ చేసుకొని 3 టైప్స్, అక్యూట్, రైట్ అండ్ అబ్ట్యూస్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఈ 6 ట్రయాంగిల్స్ వచ్చేసరికి మనకి యూనివర్సల్ సెట్ లో ఉన్నాయి. ఏలో వచ్చేసరికి ఆల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి బట్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees. ఏదైతే మనకి 60 degrees ఉందో ఆ ట్రయాంగిల్ అనేది లేదు, అంటే ఎక్సెప్ట్ 60 degrees. ఇక్కడ ఉన్న మనకి 6 ట్రయాంగిల్స్ లో ఏ ట్రయాంగిల్ లో 60 degrees ఉంటుంది? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో మనకి ఆల్ యాంగిల్స్ అనేవి 60 degrees ఉంటాయి. సో ఆ ట్రయాంగిల్ అనేది ఇక్కడ లేదు అని చెప్తున్నారు, అంటే ఎక్సెప్ట్ దిస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ రిమైనింగ్ ఏవైతే 5 ట్రయాంగిల్స్ ఉన్నాయో అవి మనకి ఏ అనే సెట్ లో ఉన్నాయి. ఇప్పుడు మనము ఏ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ. సో యూలో ఉన్న ఆల్ ట్రయాంగిల్స్ లో ఏవైతే ఏలో ట్రయాంగిల్స్ ఉన్నాయో ఆ ట్రయాంగిల్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. సో ఏలో ఇక్కడ మనకి ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఉంది, ఇది తీసేసుకొని అంటే సేమ్ గా ఉన్నాయి మనం రిమూవ్ చేసేసుకొని రిమైనింగ్ ఏదైతే ఉందో అది మనకి ఏ కాంప్లిమెంట్ అవుతుంది, అంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్ వచ్చేసరికి మనకి ఏకి కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో సెట్ ఆఫ్ ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ రాసుకోండి. సో రిమైనింగ్ ఏ ట్రయాంగిల్ ఉంటుంది? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇప్పుడే మీరు ఫస్ట్ బిట్ లో చేశారు. యూ మైనస్ ఏ మీనింగ్ ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ యూ డస్ నాట్ ఇన్ ఏ. ఏలో ఉన్న ఎలిమెంట్స్ యూలో ఉన్నట్లయితే వాటిని రిమూవ్ చేసుకొని రిమైనింగ్ మనం రాసుకుంటే అది మనకి ఏకి కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో సేమ్ గా ఉన్న రిమూవ్ చేసుకుంటే మనకి డిఫరెంట్ ఉంది ఈక్విలేటర్ ట్రయాంగిల్, సో అది మనకి ఏకి కాంప్లిమెంట్ అవుతుంది. ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు అని చెప్పేసి సో ఇది రాసేసుకోండి. నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు మేక్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ ట్రూ స్టేట్మెంట్. సో ఇక్కడ మనకి ఏవైతే బ్లాంక్స్ ఇచ్చారో సో ఇవి ట్రూ అవ్వటానికి ఇక్కడ మనం ఏమి రాయాలి అనేది ఒకసారి చెక్ చేద్దాము. సో ఆల్రెడీ మీరు ఇక్కడ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లిమెంట్ సెట్స్ ఇక్కడ మనకు ఆల్రెడీ క్లియర్ గా ఇచ్చారు. ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్, సేమ్ 2 సెట్స్ కి ఒకటి కాంప్లిమెంట్ అండ్ ఒకటి నార్మల్ సెట్ తీసుకున్నట్లయితే వాటికి యూనియన్ అప్లై చేస్తే యూనివర్సల్ సెట్ వస్తుంది. సేమ్ సెట్స్ కి ఇంటర్సెక్షన్ అప్లై చేస్తే మనకి ఎంటీ సెట్ అంటే పై వస్తుంది. సో అవి రాసుకుందాము. సో ఇక్కడ చూడండి, సేమ్ సెట్స్ కి యూనియన్ అప్లై చేస్తే సో ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రాపర్టీస్ లో ఇచ్చారు కదా యూ వస్తుంది. సో అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసరికి యూ అవుతుంది. అలానే సేమ్ సెట్స్ కి ఇంటర్సెక్షన్ అప్లై చేస్తే మనకి ఎంటీ సెట్ వస్తుంది, అంటే ఇక్కడ మనకి పై వస్తుంది. నెక్స్ట్, పై కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ, అంటే ఎంటీ సెట్ కి మనం కాంప్లిమెంట్ అప్లై చేసి మళ్ళీ దానికి ఏతో ఇంటర్సెక్ట్ చేస్తే ఓకే. సో ఎంటీ సెట్ కి కాంప్లిమెంట్ అంటే ఆపోజిట్ యూనివర్సల్ సెట్ అవుతుంది. పై కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ అన్నా యూ ఇంటర్సెక్షన్ ఏ అన్నా కానీ సేమే. సో ఈ రెండిటికి ఆన్సర్ అనేది మనకి ఏ వస్తుంది.
నెక్స్ట్ యూ కాంప్లిమెంట్ అంటే మనకి పైగా రాసుకోవచ్చు. సో ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్. పై కాంప్లిమెంట్ అంటే యూ. సో ఇక్కడ చూడండి, పై అనేది ఎంటీ సెట్, కాంప్లిమెంట్ అంటే దానికి రివర్స్, అంటే ఎంటీ సెట్ కాదు అని, అంటే దాంట్లో ఏవో ఒక ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అది యూనివర్సల్ సెట్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ యూ అనేది యూనివర్సల్ సెట్, అంటే దాంట్లో ఎలిమెంట్స్ ఉంటాయి. దీనికి కాంప్లిమెంట్ అప్లై చేస్తున్నాము అంటే సో ఎలిమెంట్స్ లేవు అని మీనింగ్. సో ఎలిమెంట్స్ లేకపోతే అది ఎంటీ సెట్ అవుతుంది. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది కదా, ఇంటర్సెక్షన్ రాసుకోండి. సో ఏ 30 = π అవుతుంది. ఓకే, సో ఈ బిట్స్ వచ్చేసరికి మీకు చాలా ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేయండి. దట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.